ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ చైర్మన్ ఫర్ ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారికి, డిటిడబ్ల్యూ మేడం గారికి, అదేవిధంగా డిడి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక మన విద్యార్థులు చెప్పినట్టు మంచి పర్సంటేజ్ స్కూల్లో రావడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు అంత చక్కగా చదువుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని, ఇక్కడున్న స్టేజ్ మీద పెద్దలందరి తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళు చక్కగా మరి వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇవ్వబట్టే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి. ఇదే స్పిరిట్ కంటిన్యూ చేయాలి. అదేవిధంగా సార్, మనకి ఈ స్కూల్కి సంబంధించి ఒక 2-3 ఇష్యూస్ నాకు ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఒకటి, ఒక సైట్ విషయం తీసుకొచ్చారు. అది ఒక 2 hours బ్యాక్ తీసుకొచ్చారు కాబట్టి అది నేను సర్వే చేయించి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉన్న రిజాల్వ్ చేస్తాను సార్. అదేవిధంగా కొంతమంది పిల్లలకి ఈ స్కాలర్షిప్ విషయంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా లిస్ట్ అవుట్ చేసి నాకు ఇవ్వమని చెప్పాను. ఈవెన్ దో వాళ్ళకి మా సచివాలయం తరఫున అప్లై చేస్తున్నారు ఆల్రెడీ అవి. అదేవిధంగా వీళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని వీళ్ళందరికీ కూడా ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి మా డిపార్ట్మెంట్ తరఫున పూర్తి కోఆపరేషన్ ఇచ్చే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.